తమిళనాడు ఎన్నికల వేళ సీఎం స్టాలిన్ కొత్త స్కీమ్ తీసుకొని వచ్చారు. సంక్రాంతికి 7,000 కోట్లతో భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది. పండగ వేళ చేతికి డబ్బులతో పాటు కొత్త బట్టలు, నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి 3,000, ఒక ధోతి, చీర, కిలో బియ్యం, చక్కెరను పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల నుంచి రేషన్ కార్డులు ఉన్న ఇంటికి టోకెన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. పండగ పూట స్టాలిన్ ఇస్తున్న గిఫ్ట్పై తమిళ జనం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్టాలిన్ స్కీమ్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓడిపోతామనే భయంతోనే ఈ కొత్త పథకాన్ని తెచ్చారంటూ మండిపడుతూ ఉన్నాయి. ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ స్టాలిన్ ఈ పథకాన్ని తీసుకొనిచ్చి జనాలకి 3,000 రూపాయలు ఇవ్వటము, ఒక ధోతి, చీర, బియ్యము, అదేవిధంగా పంచదార, ఇవన్నీ కూడా ఓడిపోతామని భయంతో పంచిపెడుతున్నారంటూ కూడా సీఎం స్టాలిన్ మీద ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశాన్ని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంక్రాంతి ప్రతి ఇంట్లో సంక్రాంతి పండుగకి సీఎం స్టాలినే ఆ పండుగ ఖర్చులు అవసరమైనటువంటివి కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దీని ప్రతిపక్షాలు అయితే మరో విధంగా చూపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళనాడులో 2-3 నెలల కాల వ్యవధిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే సీఎం స్టాలిన్ తన మేనిఫెస్టోలో లేని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త చరిత్రకు నాంది పలికారంటూ తమిళ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రాలో సంక్రాంతి అంటాం, తమిళనాడులో పొంగల్ అంటాం. తమిళనాడులో సంక్రాంతిని పొంగల్ అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ ప్రధానంగా 7,000 కోట్లతో ఒక భారీ పథకాన్ని తీసుకొచ్చారు స్టాలిన్. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా కొత్తగా పథకాన్ని అమలు చేశారు. ఈ అమలు తమిళనాడు పేద మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషం వెలుగు చూడడానికి ఈ పథకాన్ని స్టాలిన్ తీసుకొచ్చారని ఇప్పటికే ఏదైతే డిఎంకే నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ ఏదైతే తమిళ్ పొంగల్ కి 7,000 కోట్లతో తెచ్చిన ఈ పథకాన్ని మనం ఒకసారి గమనిస్తే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త బట్టలు, నిత్యావసర వస్తువులు పంపిణీ, 3,000 రూపాయలు డబ్బు, ఈ 3 కలిపి ఏదైతే రేషన్ షాపుల్లో ఏదైతే కిటకిటలాడుకోకుండా ఏదైతే టోకన్లు పంపిణీ చేసి ఆయా రోజుల్లో రేషన్ సరుకులు తీసుకోవచ్చు అంటూ నేరుగా ప్రభుత్వం రేషన్ డీలర్ల దగ్గర ఆదేశించింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి రద్దీ లేకుండా, తొక్కిసరలా లేకుండా ఈ పథకం తమిళనాడులో అమలవుతుంది. రేను, ఫెస్టివల్ సందర్భంగా ఏదైతే పొంగల్ సందర్భంగా ఈ నెల 13వ తేదీ వరకు ఈ పథకం ఆయా రేషన్ కార్డులలో, రేషన్ షాపుల్లో కూడా ఏదైతే టోకన్లు ఇచ్చి ఏదైతే రద్దీ లేకోకుండా ఏదైతే పండుగను సంతోషంగా సుఖ సంతాలతో జరుపుకోవడానికి స్టాలిన్ అద్భుతమైన స్కెచ్ చేశారంటూ తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తుంది. మరి ఈ పథకాన్ని ప్రతిపక్షాలు కావాలని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఓడిపోతారనే భయంతో అంటూ కూడా చెబుతూ ఉన్నారు. దీనికి డిఎంకే పార్టీ ఏం చెబుతోంది? రేణు, తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది గత 2 దశాబ్దాల నుంచి జరుగుతుంది. అటు డిఎంకే అధికారంలో ఉన్న, ఇటు అన్నా డిఎంకే అధికారంలో ఉన్న సంక్షేమ పథకాలు భారీగా అమలు చేసిన నేపథ్యం తమిళనాడు రాష్ట్రానికి. ఫర్ ఎగ్జాంపుల్, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి అమ్మ పేరుతో టీవీ ఇచ్చిన సందర్భం ఉంది. ప్రతి ఇంటికి టీవీ అందించిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో లేకుండా తమిళ ప్రజల ఓటు కొల్లగొట్టడానికి స్టాలిన్ అద్భుతమైన ప్లాన్ గీశారంటూ డిఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క అన్నా డిఎంకే కూటమి ఏదైతే బీజేపీ కావచ్చు, అన్నా డిఎంకే పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా నేరుగా ఎన్నికల్లో ఓడిపోతారు అనే భయంతోనే ఈ పథకం తీసుకొచ్చారని రాజకీయంగా విమర్శలు వినిపించిన పండగ పూట ప్రతి పేద కుటుంబంలో సంతోషం చూడడానికి, పేద ప్రజలు పండుగను ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి మాత్రమే మేము ఈ పథకాన్ని అమలు చేశామంటూ డిఎంకే నేతలు చెప్తున్నారు. ఏదైతే మహిళలకు వచ్చి చీర, పురుషులకు వచ్చేసి ధోవతి, పంచదార, బియ్యంతో పాటు 3,000 రూపాయలు నగదు అందించడం అనేది తమిళనాడు పేద కుటుంబాల్లో ఓ వెలుగు నింపారని రాజకీయంగా ఒక ప్రచారం వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే కూటమిలు నేరుగా ఎన్నికల్లో తలపడుతున్నాయి. బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్నా డిఎంకే వచ్చే ఎన్నికలు గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే గతం నుంచి ఏదైతే జయలలిత మరణం తర్వాత
ఏదైతే ఆ పార్టీ క్రమంగా పార్టీలో అసంతృప్తులు, పార్టీలో చీలికలు, అసంతృప్తులు చీలికలతో ఏకంగా పార్టీ బలహీనమైందని కూడా ఒక విమర్శ ఉంది. అలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ నేరుగా తమిళ రాజకీయాల్లో ఎంట్రీ అయింది, నేరుగా ఏదైతే పళనిస్వామితో పొత్తు పెట్టుకుని ఎక్కువ సీట్లు మాకు కావాలంటూ ఇప్పటికే 54 అసెంబ్లీ సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే రోజు రోజుకి పార్టీలో చీలికలు, లుకలుకలు, అసంతృప్తి నేతలు, పార్టీ వీడడంతో పాటు ఏదైతే అన్నాడీఎంకే నుంచి బయటికి వెళ్ళిన నేతలు ఏదైతే శశికళ, టిటి దినకరన్, పన్నీర్ సెల్వం లాంటి నేతలకు కూడా టికెట్లు ఇవ్వాలంటూ బీజేపీ నేరుగా పళనిస్వామి మీద ఒత్తిడి చేస్తుంది. పళనిస్వామి అమిత్ షా భేటీ అయిన సందర్భంలో తాము మళ్ళీ పార్టీలో చర్చించుకొని వచ్చి ఫర్దర్ గా మళ్ళీ కలుస్తామంటే చెప్పిన పరిస్థితి ఉంది. సగం సీట్లు ఏదైతే అన్నాడీఎంకే కూటమిలో మిత్రపక్షాలకు వెళితే సగం సీట్లలో పోటీ చేసే పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డిఎంకే అత్యంత బలంగా ఉంది. ద్రవిడ సిద్ధాంతం మొదలైన డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో నేరుగా బలంగా ఎన్నికల్లో ఫైట్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం అధికారం ఉంది. అటుపక్క టీవీకే విజయ్ కూడా నేరుగా రెండు పార్టీ కూటమిలతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో బలమైన నేతగా ఎదుగుతానంటూ ఆయన ఇప్పటికే తన ప్రచారం ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం జరిగితే మరో పక్క టీవీకి అధినేత చేసిన ఒక ప్రకటన తమిళ రాజకీయాలను ఎటు తిప్పుతుందని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. తాను సంక్షేమ పథకాలకు, ఉచిత పథకాలకు దూరంగా ఉంటామంటూ విజయ్ ప్రకటించారు. మొత్తం వ్యవహారాన్ని మనం తమిళ రాజకీయాలను ఆసక్తికరంగా గమనించచ్చు. నేను ఇక్కడ ఏదైతే స్టాలిన్ తీసుకువచ్చిన ఈ పథకం తమిళనాడు ప్రజల మధ్యతరగతి ప్రజల్లో ఒక పాజిటివ్ తీసుకొచ్చింది. మరోపక్క ఉచిత పథకాల దూరం అంటున్న విజయ్కి ఈ పథకం గట్టి షాక్ కూడా అనుకోవచ్చు. నేరుగా గత 2-3 నెలల్లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ఏదైతే స్టాలిన్ తీసుకొచ్చిన ఈ పథకం మాత్రం అద్భుతమైన పథకం అంటూ అటు ప్రజల నుంచి ఇటు డిఎంకే నుంచి ప్రశంసలు అందినా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో అన్నాడీఎంకే ఏ హామీలు ఇస్తుంది, మరోపక్క టీవీకే విజయ్ ఏ హామీలు ఇస్తారనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఏదైతే 2021లో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి హామీ లేని ఈ పథకాన్ని దాదాపు 7,000 కోట్ల రూపాయలతో స్టాలిన్ అమలు చేశారు. ప్రతి ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టోకన్లు ఇచ్చి నేరుగా దోవతి, చీర, రేషన్, తర్వాత పంచదార, 3,000 రూపాయల నగదుతో ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రం భారీ స్కెచ్ చేశారని రాజకీయంగా సమాచారం వినిపిస్తుంది. వేణు రైట్, స్టే విత్ us కిరణ్. మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తమిళనాడు ఎన్నికల వేళ సీఎం స్టాలిన్ తీసుకొని వచ్చిన ఈ కొత్త స్కీమ్ మాత్రం సీఎం స్టాలిన్ కి మరికొత్త పాజిటివ్నెస్ ని యాడ్ చేసిందని చెప్పాలి. సంక్రాంతికి 7,000 కోట్లతో భారీ గిఫ్ట్ ఇచ్చారు సీఎం స్టాలిన్. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందంటూ కూడా పండగ వేళ ప్రతి ఒక్కరికి డబ్బు అందేలాగా కూడా 3,000 రూపాయల నగదు, కొత్త బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా ఈ మేరకు కూడా 3,000 రూపాయలు, ఒక ధోతి, ఒక చీర, కిలో బియ్యం, చక్కెరను పంపిణీ చేశారు. వారం రోజుల నుంచి రేషన్ కార్డులు ఉన్న ఇంటికి ఈ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఇక పండుగ పూట స్టాలిన్ ఇస్తున్న గిఫ్ట్పై తమిళ జనం అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సీఎం స్టాలిన్ ఓడిపోతారనే భయంతో ఈ రకంగా ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పథకం మాత్రం సీఎం స్టాలిన్ కి మరికొత్త క్రేజ్ను పెంచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.